థ్యాంక్ యూ నాన్న. యువర్ వెల్కమ్. థ్యాంక్ యూ. డ్రెస్ కూడా వచ్చింది అన్నమాట. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే సండే అనమాట. సండే రోజు చాలామంది కూడా చాలా వెరైటీస్ అయితే అంటే నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలాంటివన్నీ వండుతూ ఉంటారు. సో మేమైతే అంతగా ఇష్టపడం కాబట్టి ఈరోజు ఎగ్ కర్రీ అయితే వండుతున్నానండి. అంటే ఏంటంటే ఏదో పొదుపు చేయాలని కాదండి. సో ఈరోజు ఉన్న వెజిటేబుల్ రేట్లు బట్టి చూస్తే నాన్ వెజే చాలా బెటర్ అనమాట. అయితే మా హస్బెండ్ నాన్ వెజ్ అసలు తినరు ఫస్ట్ నుంచి కూడా. నాకు కూడా అలవాటు ఉండేది కాదు. మాలాగే మా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఇంకా అలా తయారైతే స్ట్రాంగ్గా ఉండరు కదండి. కొంచెం ఇమ్యూనిటీ అనేది ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టుకోవాలని చెప్పేసి నేను ఎలాగలా కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని నాన్ వెజ్ వండుతూ ఉన్నాను. అన్ని రకాలు కాదండి, ప్రజెంట్ అయితే చికెను, ఫిష్ అలా వండుతానండి. అలా వండినప్పుడు వాళ్ళకి పెట్టుకుంటూ నేను కూడా టేస్ట్ చూస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. మా హస్బెండ్కి అస్సలు అలవాటు లేదు, ఆ స్మెల్ కూడా పడదు. బట్ ఈరోజు అయితే ఇంకా అసలు తినాలని అనిపించలేదు కాబట్టి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెప్పించుకున్నామండి. ఇంట్లో దోశ, ఇడ్లీ పిండి ఏమీ లేవన్నమాట. వీటితోనే నేను రకరకాల వెరైటీస్ చేసేసి మా పిల్లలకు పెడుతూ ఉంటానన్నమాట. పూరి ఇలాంటివి అయితే అసలు టైం సెట్ అవ్వదండి రోజు. ఎందుకంటే మార్నింగ్ 8:30 కల్లా లంచ్ బాక్స్, టిఫిన్స్ పిల్లలను మొత్తం కూడా నేనే చూసుకోవాలి కాబట్టి అస్సలు టైం సెట్ అవ్వదు కాబట్టి నేను ఇలాంటివి పెట్టుకోను. ఈరోజు ఇంట్లోనే ఉన్నాం కదా మమ్మీ, ఎలాగో దోశ, ఇడ్లీ పిండి లేదు కదా పూరి చేయని అడిగారు. బట్ ఈరోజే నాకు అసలు హెల్త్ బాగోలేదండి. చాలా డల్ అయిపోయాను, ఎందుకో తెలియదు. అసలు అప్పుడప్పుడు సిక్ అయిపోతూ ఉంటానండి నేను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాలో ఇమ్యూనిటీ అనేది లేదనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నేను సరిగ్గా ఫుడ్ అనేది తీసుకునేదాన్ని కాదు. సో ఇప్పుడైతే నేను చెప్తున్నాను, పొదుపు చేయండి. బట్ ఫుడ్ విషయంలో అయితే అస్సలు పొదుపు చేయకండి. మీకు నచ్చింది, మీరు కోరుకున్నది హెల్దీ ఫుడ్ మాత్రం తీసుకోండి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు నాకు చిరుతిండ్లు అస్సలు అలవాట్లేదండి. తింటే నార్మల్గా అన్నము, కూర ఇవేనమాట. ఇవి కూడా సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. సో అప్పుడంటే సరిపోయిందండి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అమ్మాయి అన్నీ చక్కగా చేసి పెడుతుంది, మనం కూర్చొని తింటమే, హ్యాపీ లైఫ్. బట్ ఇప్పుడంటే మన పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్యామిలీ మొత్తం కూడా. మనం పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని, ఇల్లు మొత్తం చక్కబెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీగా హెల్దీ ఫుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, వేలకు వేలు, లక్షల హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాటికి పెట్టే రూపాయి ఏందో మనం మంచి ఫుడ్ తీసుకుందాం అనుకోండి, మనకి ఇమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లల్ని కూడా చూసుకోగలుగుతాం కదా అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట. సో అన్నిట్లో పొదుపు చేసినా కూడా ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు పొదుపు చేయకండి. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకు బొప్పాయి కట్ చేసి ఇచ్చేసాను. సో నేను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్షీట్ మారుస్తున్నాను అనమాట. వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేంజ్ చేసేటప్పుడు బెడ్షీట్ తీసేసిన తర్వాత మీరు ఒక క్లాత్ తీసుకొని బెడ్పై మొత్తం కూడా దులిపేసేయండి. ఎందుకంటే కంపల్సరీగా డస్ట్ అనేది ఉంటుంది, ఆ డస్ట్ మొత్తం దాదాపు పోతుందండి. ఆ తర్వాత మీరు బెడ్షీట్ ఈ విధంగా లాగి బాగా గుంజి వేసినట్లయితే పిల్లలు ఎక్కి దూకినా కూడా అస్సలు చెదరదనమాట. సో ఒకవేళ కొంచెం చెదిరినట్టు అనిపిస్తే ఆ మూల ఈ మూల అండి, అంతగా కానీ మొత్తం అయితే చెదరదండి. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. సో సండే కదా రెస్ట్ తీసుకుందామని అనుకున్నా కూడా సండే రోజే మనం అనుకున్న పనుల కంటే ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయండి. ఎందుకు అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, హస్బెండ్, ఇల్లు, పిల్లలు, ఇంకా వంట పని, వాళ్ళు అడిగింది చేయటం, అలాగే ఇంట్లో ఏదన్నా క్లీనింగ్ ఉన్నా కూడా అది చేసుకుంటూ ఉండటం, ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా తప్పదు, మిగిలిన డేస్లో కంటే సండే రోజే నాకు తెలిసి ఎక్స్ట్రా వర్క్ అయితే ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది. మనం ఆడవాళ్ళుగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ వర్క్స్ అన్నీ కూడా సహజం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అబ్బా సండే మనకు కూడా రెస్ట్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుందండి. సో ఎందులో ఉండే ఆనందం అందులోనే ఉంటుందిలేండి. ఇంకా నేను బెడ్ సదిరేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసానండి. గిన్నెలన్నీ కడిగేసాను. ఇక్కడ నిన్న వీడియోలో మీకు చూపించాను, నేను ఆయిల్ ఈ డబ్బాలో వేసుకుంటానండి. ఇది కొంచెం జిడ్డుగా అయిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ వేరే డబ్బాలోకి వేసేస్తాను. ఇదైతే నీట్గా కడిగేస్తాను అనమాట. అయితే ఇందులో వాటర్ వేసి నానబెట్టడం ఇలా ఏమి చేయనండి. ఆయిల్ తీసేసి జస్ట్ పక్కన పెట్టేశాను అంతేనమాట. పైన ఉన్న జిడ్డు మొత్తం కూడా మీరు చూస్తున్నారు కదా. సో మనం తడిపామనుకోండి ఇంకా ఎక్కువ జిడ్డు కనిపిస్తూ ఉంటుంది.
సో తడపలేదు కాబట్టి జిడ్డు అనేది మీకు కనిపించట్లేదు అనమాట. సో దీన్ని అయితే మనం చాలా సింపుల్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడైతే ఒక స్మాల్ టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకోండి. వంట సోడా అంటారు కదా, బేకింగ్ సోడా, అది ఒక 2 కానీ 3 కానీ స్పూన్లు తీసుకోండి. అంటే మనకి ఆయిల్ క్యాన్ సైజుని బట్టి దానికి ఉన్న జిడ్డుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒక నిమ్మకాయ అయితే మధ్యకి కట్ చేసి ఈ విధంగా లెమన్ జ్యూస్ స్క్విజ్ చేసేసుకోండి. ఈ రెండు కలిసేటట్టుగా ఇలా మిశ్రమంగా తయారు చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది తడపకండి, అస్సలు తడపకోకుండా ఈ నిమ్మ చెక్కతోనే ఇది కొద్ది కొద్దిగా అద్దుకుంటూ మొత్తం కూడా బాగా రుద్దేసేయండి. ఫస్ట్ మీకు డిఫరెంట్ తెలియటం కోసం ఇలా పైన రాసి చూపిస్తున్నాను. రాసిన దగ్గర షైనీగా కనపడుతుంది చూసారు కదా, రాయిన దగ్గర జిడ్డు జిడ్డుగా ఉందన్నమాట. సో ఈ విధంగా మనము నిమ్మ చెక్కతో మొత్తం కూడా స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పైన ఉన్న లేయర్ మొత్తం కూడా జిడ్డు లేయర్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా దాదాపు పోతుందండి. ఒకవేళ నిమ్మ చెక్కతో మీకు రుద్దటం చేత కాకపోయినట్లయితే స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో అద్దుకుంటూ రుద్దొచ్చు. సోప్ అయితే అస్సలు పెట్టకండి ఇప్పుడే. తర్వాత ఈ లేయర్ మొత్తం కూడా జిడ్డు అనేది పోయిన తర్వాత మీరు కొంచెం సోప్ అనేది అంటే లిక్విడ్ కానీ సోప్ కానీ స్క్రబ్బర్కి అంటించుకొని ఇంకా మొత్తం రుద్దేసేయండి. ఆ తర్వాత కడిగి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇది మొత్తం కూడా క్లీన్ చేయడానికి జస్ట్ నాకు ఒక 15 మినిట్సే పట్టిందండి. సో గంటల తరబడి ఇందులో నీళ్లు పోసి నానబెట్టను లేదు, అదేవిధంగా అర్ధగంట గంట కూడా పడుతుందండి ఒక ఆయిల్ క్యాన్ క్లీన్ చేయడం కోసం. అంత టైం కూడా తీసుకోలేదన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ క్యాన్స్ ఉన్నట్లయితే. ఏంటి ఇక్కడ బ్యాంగిల్స్ ఒక మూట అయితే ఉంది అనుకుంటున్నారా? ఈ మూట అయితే మాస్క్ అనమాట. ఈ మాస్క్లో బిర్యానీ ఆకులు, లవంగం, కర్పూరం వేసాను. కర్పూరం మనం ఇలా 2 ఏళ్లతో చితిపినట్లయితే పొడిలాగా అవుతుంది కదా, ఆ పొడిని ఇందులో వేసి మూటలాగా కట్టి కిచెన్లో పెట్టుకున్నట్లయితే ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు రావు. మనం కిచెన్లో వంట చేస్తున్నంతసేపు మంచి స్మెల్ అయితే ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బ్యాంగిల్స్ మా పాపవండి. ఇవి చిన్న సైజు అయ్యాయి, ఇంకా ఎక్కట్లేదు అనమాట. సో ఇవి మెటల్ గాజులు కాబట్టి వీటిని ప్లాస్టర్తో అంటించేసాను. స్టాండ్కి అయితే ఇలా తగిలించుకోవాలండి. సో స్టాండ్కి గరిటెలు పెట్టుకునేవి 4 ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు అనమాట. సో ఎక్కువ గరిటెలు ఉన్నప్పుడు మనం పెట్టుకోవాలి అంటే ఇదైతే చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ మీకు గరిటెలు పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక్క దాంట్లో 2-3 గరిటెలైనా పడతాయండి. బట్ నేను ఒక్కొక్క గరిటె పెట్టి మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. గరిటెలు ఎక్కువగా ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి వీలు పడకపోయినట్లయితే మీరు ఈ విధంగా ఇంట్లో మెటల్ గాజులు ఉన్నట్లయితే వాటిని వేస్ట్గా పడేయటం కంటే మీరు చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ట్రై చేయండి తప్పకుండా. సో అందుకోసమే మీకు చెప్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మా పిల్లలు చూశారు కదా, నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెడతారంట, అందుకోసం ఇప్పుడు ఇదంతా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యూర్ వెల్కమ్. ఇది పెట్టిన తర్వాత ఫ్రెండ్షిప్ డే అని చెప్పాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నా. మా పాప ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ స్పష్టంగా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలే నాకు ఫ్రెండ్స్ అనమాట, నేను వాళ్ళకి ఫ్రెండ్ని. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి వదిలేశారు నన్ను, లేకుంటే నేను కూడా వాళ్ళ చిన్నపిల్లలాగా నన్ను కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళతో కలిసి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా కోసం మరీ తీసుకొచ్చి పెట్టారనమాట. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. డ్రెస్ కూడా వచ్చింది అన్నమాట, అది చూపిద్దామని. మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకు పెట్టాను. కాటను, ఇటు చూడండి ఈ ఫోటోలో ఎలా ఉంటుందో అలా అనమాట డ్రెస్. చూసారు కదా, ఇది టాప్ అనమాట. టాప్ ఇలా ఉంటుంది సేమ్, ఇంకా ఫోటోలో ఎలా ఉందో అలా. ఇది ప్లాజా అనమాట, ప్లాజా టైప్ ప్యాంటు, ప్లాజా టైప్ సేమ్ అదే.
రోజు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టినందుకు ఆ అమ్మాయికి నేను డ్రెస్ అనమాట. అంటే ఒక 1 వీక్ ముందు ఆర్డర్ పెట్టాను, నిన్న వచ్చింది ఇది. అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని కూడా నాకు అసలు యాక్చువల్లీ గుర్తులేదు. వీళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చి పెట్టే వరకు కూడా మా పాప ఏమన్నాడు అర్థమైంది కదా, అమ్మాయికి డ్రెస్సు మరి నాకేమి ఇచ్చావు నువ్వు పెట్టాను కదా ఆర్డర్, వచ్చింది లేట్ పట్టింది. ఆ పాప కూడా ఇలానే ఉంది కదండి పొద్దుగా, అందుకోసమే బాగుంటుందని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. అందుకోసమే పెట్టా, సేమ్ అలానే ఉండాలి వేస్తే. చూశారు కదండి, ఇదైతే ఈవినింగ్ అనమాట. మా పిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా పెట్టేశారు. ఇంకా రేపు నుంచి మండే కాబట్టి మళ్ళీ హడావుడి మొదలవుతుందని ఈరోజే నేను మార్నింగ్ దోశకైతే నానపోసాను అనమాట. సో పిండి రుబ్బేటప్పుడు మీరు గ్రైండర్లో స్టార్టింగ్లోనే వాటర్ వేసుకొని పప్పు వేసినట్లయితే చాలా స్మూత్గా గ్రైండ్ అవుతుందండి. సో ఈ టిప్ అయితే మిస్ అవ్వద్దు అస్సలు, చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అండి. సో నేను చూపించడం మర్చిపోయాను, అంటే డైరెక్ట్గా పప్పు వేయకోకుండా వాటర్ వేసి ఆ తర్వాత పప్పు వేయండి, చాలా స్మూత్గా ఇలా గ్రైండ్ అవుతుంది. సో ఇప్పుడైతే పిండి చాలా మెత్తగా వచ్చేసింది కదా, ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒకే దాంట్లో అయితే పొంగిపోతుందని చెప్పేసి కొంచెం అయితే ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఆ తర్వాత మిగిలిందంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటానమాట. సో ఇంకా మొత్తం తీసేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి, ఇలా గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడే, అప్పుడే దీనికి ఉన్న పిండి అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. సో ఆ వాటర్ అంతా ఎలాగో మనం వాటర్ వేసి కలుపుకుంటూ ఉంటాం కాబట్టి గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, 2 దాంట్లోకి తీసేసాను. దీని నిండా మూత పెట్టేసి మనం నైట్ అంతా ఉంచినట్లయితే మార్నింగ్కి చాలా చక్కగా ఒదుగవుతుందండి. ఇక్కడ చూసారు కదా మార్నింగ్ అనమాట, మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, హాఫ్ వరకే గిన్నెలో పెట్టాను, కొంచెం పైన గీటు వరకు వచ్చింది. ఈ గిన్నెలో చూడండి ఒదిగైనట్టుగా పైకి పొంగినట్టుగా కనిపిస్తుంది కదా. సో ఈ బాక్స్లో పిండి కూడా ఈ గిన్నెలో వేసినట్లయితే మొత్తం పొంగి కింద ఉండేదండి. సో నైటే ఇంకా నేను పిండి రుబ్బిన తర్వాత ఈ విధంగా గ్రైండర్ మొత్తం కూడా రాళ్ళతో సహా కడిగేసి ఈ విధంగా ఆరబెట్టేస్తాను. మార్నింగ్ ఇంకా గ్రైండర్పై దేనికి దాన్ని సెట్ చేస్తానన్నమాట. పిండి రుబ్బిన తర్వాత ఈ విధంగా నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉంటాను. పొడి క్లాత్తో తుడుస్తానండి, పోకపోతే కొంచెం తడి చేసి తుడుస్తూ ఉంటానండి. ఇంకా ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను వస్తువులన్నీ కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.